ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్‌లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్‌లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితంలో ఏదో ఒక పర్టికులర్ టైంలో టైం మిషన్ అనేది వాళ్ళ దగ్గర ఉండుంటే బాగున్ను అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే టైం మిషన్ కనుక వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే వాళ్ళ కాలంలో వెనక్కి వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళి భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి తెలుసుకోవచ్చు. వెనక్కి వెళ్ళి మన జీవితంలో జరిగిన బ్యాడ్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మార్చుకోవడానికి కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొంతమంది అయితే చరిత్రలో వెనక్కి వెళ్ళి అక్కడ జరిగిన గొప్ప గొప్ప విషయాలను చూడాలనుకుంటారు. అంటే పిరమిడ్లు, తాజ్‌మహల్ వంటివి నిర్మించడాన్ని డైరెక్ట్‌గా చూడాలనుకుంటారు. లేదా ఈ ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి కార్‌లో డ్రైవింగ్ చేయాలనుకుంటారు. అఫ్‌కోర్స్ ప్రస్తుతానికైతే ఆ టెక్నాలజీ మన దగ్గర లేదు కాబట్టి మనం ఇప్పుడు దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం అయితే లేదు. కానీ మనం టైం ట్రావెల్ చేయకపోయినప్పటికీ కూడా అప్పటినుంచి ఇప్పటి వరకు స్టోర్ చేయబడిన ఎన్నో అద్భుతమైన పురాతన కాలం నాటి వస్తువులైతే ఉన్నాయి. సో వాటిని చూసినప్పుడు మాత్రం మనకు నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా తెలుసా, వాటిలో కొన్ని అయితే మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి కూడా. సో అలాంటి వాటిలో కొన్ని అద్భుతమైన వాటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. డైనోసార్స్. ఒకసారి కొంతమంది చైనీస్ వర్కర్స్ ఒక ప్రాంతంలో కన్స్ట్రక్షన్ అనేది చేయడం కోసం 2015లో కొన్ని తవ్వకాలని జరుపుతున్నారు. అది అక్కడ ఉన్న మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉంది. బట్ అయినప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో అసలు ఎటువంటి తవ్వకాలు కూడా జరపలేదు. అయితే అక్కడ తవ్వకాలు చేస్తున్న టైంలో వాళ్ళకి నేల లోపల ఏదో ఒక వస్తువు అనేది గట్టిగా తగిలినట్టు అనిపించింది. సో ఆ తర్వాత వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆ మట్టిని తవ్వి చేసి చూడగా వాళ్ళకి కొన్ని బోన్స్ కనిపించాయి. అవి కూడా నార్మల్ బోన్స్ కాదు, చాలా పెద్ద బోన్స్ అయితే కనిపించాయి. సో ఆ తర్వాత ఏం చేశారంటే ఆ కన్స్ట్రక్షన్ వర్క్ని అక్కడితో ఆపేశారు. వెంటనే ఈ విషయాన్ని గవర్నమెంట్కి తెలియజేశారు. గవర్నమెంట్ వాళ్ళేమో ఈ విషయం గురించి ఆర్కియాలజిస్టులకు తెలియజేస్తే వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది మామూలు బోన్ కాదు, అది ఒక డైనోసర్ యొక్క బోన్. అండ్ ఇంకొంచెం డెప్త్గా తవ్వి చూడగా వాళ్ళకి డైనోసర్ యొక్క స్కెలిటన్ అనేది ఆల్మోస్ట్ 70% వరకు కనిపించింది. ఈ డైనోసర్ సుమారుగా 180 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదంట. సో అది చాలా గొప్ప విషయం అది. అండ్ ఇప్పటివరకు అది అక్కడ ఉన్నట్టుగా వాళ్ళకి తెలియకపోవడం అనేది వాళ్ళకి చాలా బాధను కలిగిస్తున్నట్టుగా కూడా వాళ్ళు చెప్పారు. అండ్ 70% వరకు ఒక డైనోసర్ యొక్క స్కెలిటన్ అనేది దొరకడం ఇదే చరిత్రలో మొట్టమొదటిసారి కూడా చెప్పారు. అండ్ దీనికి లిమ్స్ ఉన్నాయి. అండ్ అలాగే 3 సాక్రల్ వెర్టెబ్రే ఉన్నాయి, 13 డోర్సల్ వెర్టెబ్రే ఉన్నాయి, 22 కాకిక్స్ వెర్టెబ్రే ఉన్నాయి. ఇలాగా ఇవన్నీ కూడా దొరికాయి. ఇవి కూడా చాలా రేర్ డైనోసార్స్. వీటిని లూఫెన్గోసారస్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి ఏ ప్రాంతంలో అయితే దొరికాయో ఆ ప్రాంతంలోనే సుమారుగా 180 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించాయంట. వీళ్ళకి దొరికిన స్కెలిటన్ 5.3 మీటర్ల పొడవు ఉంది. సో దాని ఆధారంగా బహుశా ఈ జీవి యొక్క మొత్తం పొడవు 9 మీటర్లు ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఒక అంచనాకైతే వస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డైనోసార్ అస్థిపంజరం దొరికిన 500 మీటర్ల దూరంలో మరొక అస్థిపంజరం కూడా దొరికింది. కాకపోతే అది ఇంకొంచెం వరస్ట్ కండిషన్లో ఉంది. ఈ రెండు కూడా మనకి సౌత్ వెస్ట్ చైనాలోని యునాన్ ప్రొవిన్స్లో అయితే కనపడ్డాయి. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడే మనకి కోవిడ్ కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయిందన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికైతే ఈ రెండింటిని కూడా హాంకాంగ్ సైన్స్ మ్యూజియంలో ఉంచారు. ఒకవేళ మీరు వాటిని చూడాలి అని అనుకుంటున్నట్టయితే ఆ ప్రాంతానికైతే వెళ్ళి చూడాలి. కానీ వద్దులేండి, చైనా కదా, ఎందుకు వచ్చింది. అయితే కేవలం ఈ బోన్స్ మాత్రమే కాదు, మనకి ఈ ప్రపంచవ్యాప్తంగా డైనోసార్స్కి సంబంధించి చాలా విషయాలు అయితే బయటపడ్డాయి. అందులో అత్యంత ముఖ్యమైనది 2011లో కొంతమంది కెనేడియన్ మైనర్స్ పొరపాటును గుర్తించిన డైనోసార్ యొక్క మమ్మీ. ఈ డైనోసార్ మమ్మీని చూసిన తర్వాత ప్రపంచం మొత్తం కూడా చాలా ఆశ్చర్యపోయింది. అండ్ ఈ ప్రపంచంలో డైనోసార్లకు సంబంధించి అత్యంత సేఫ్గా జాగ్రత్తగా ఉంచబడిన ఫాసిల్ ఇదే అని కూడా చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. ఇది 110 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ యొక్క మమ్మీ అంట. అండ్ దీన్ని చాలా జాగ్రత్తగా దాచి ఉంచారు. అండ్ ఇప్పటికీ కూడా దీన్ని మనం కావాలనుకున్నట్టయితే రాయల్ టైరల్ మ్యూజియంలోకి వెళ్ళి చూడొచ్చు. నెంబర్ 2, మ్యామోత్. యాక్చువల్గా మిలియన్ సంవత్సరాల క్రితానికి సంబంధించినవి అంటే మనకి కేవలం డైనోసార్లు మాత్రమే కాదు, మ్యామోత్స్ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి కూడా భూమి మీద ఆల్మోస్ట్ ఆ టైంలోనే తిరిగాయి, ఆ తర్వాత అంతరించిపోయాయి పూర్తిగా. అండ్ ఇవి సుమారుగా 3 మీటర్ల పొడవు ఉంటాయి. అండ్ ఒక సగటు మ్యామోత్ 8 టన్నుల బరువునైతే కలిగి ఉంటుంది. సో అందువల్ల వీటి యొక్క బాడీ పార్ట్స్ని అంత ఈజీగా సేవ్ చేయడం అనేది
కుదిరే పని కాదు. కాకపోతే ఏంటంటే ఇవి కూడా న్యాచురల్ కాజెస్ కారణంగా చనిపోయాయి కాబట్టి అందువల్ల కూడా వీటికి సంబంధించిన బాడీస్ కావచ్చు, మమ్మీస్ కావచ్చు ఎక్కడ మనకు కనిపించలేదని చెప్తూ ఉంటారు. అయితే రీసెంట్గా శాస్త్రవేత్తలకి మ్యామోత్స్కి సంబంధించిన ఒక పూర్తి ఫాజిల్ అయితే కనబడింది. అంతకుముందు కూడా చాలా మ్యూజియంస్లో ఈ మ్యామోత్స్కి సంబంధించిన స్పెసిమెన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అవన్నీ కూడా పూర్తి స్థాయిలో బయటపడలేదు. సో ఇక్కడ మాత్రమే మనకు ఒక బేబీ మ్యామోత్ యొక్క ఫాజిల్ అనేది కనిపించింది. అండ్ దీన్ని చూసిన తర్వాత శాస్త్రవేత్తలు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళకి దొరికిన మొట్టమొదటి పూర్తి మ్యామోత్ బాడీ ఇదే. ఈవెన్ దీని మీద మనం బాడీని చూడొచ్చు, ట్రంక్ని చూడొచ్చు, టైల్ని చూడొచ్చు, అన్నిటినీ చూడొచ్చు. అండ్ ఈవెన్ దీని యొక్క ఒంటి మీద మనకి కొన్ని టీత్ మార్క్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో అంటే ఒకప్పటి కాలంలో ఇది ఏదో ఒక భారీ జీవితో పోరాడి చనిపోయిందని కూడా అర్థమవుతోంది. అండ్ అక్కడక్కడ కొన్ని కత్తిఘాట్లు కూడా కనిపిస్తున్నాయి. సో బహుశా అప్పటి కాలం నాటి ప్రజలు దీన్ని వేటాడడానికి కూడా ట్రై చేశారని శాస్త్రవేత్తలు అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యామోత్ యొక్క బాడీ అనేది ఇంత బాగా ప్రిజర్వ్ అయి ఉండడానికి కారణం ఏంటంటే ఇది పెర్మాఫోర్స్ ప్రాంతంలో ఉంది. అది కూడా కొన్ని వేల సంవత్సరాల పాటు అలాగే ఉంది. ఈ ఫాజిల్ యొక్క వెయిట్ సుమారుగా 106 కిలోగ్రాములు అండ్ 165 సెంటీమీటర్ల ఎత్తునైతే కలిగి ఉంది. అండ్ దీని యొక్క లెంత్ వచ్చి 2 మీటర్లు. శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే బహుశా ఇది ఒక ఫిమేల్ వూలీ మ్యామోత్ అయి ఉంటుంది అంటున్నారు. అండ్ చనిపోయే టైంకి దీని యొక్క వెయిట్ 1/2 టన్ ఉండి ఉండొచ్చు అని చెప్తున్నారు. దీనికి శాస్త్రవేత్తలు ఒక పేరు కూడా పెట్టారు. అదేంటంటే యూకా. ఇది 2010లో రష్యాలోని సదరన్ తీర ప్రాంతమైన లాప్టో సీ దగ్గరలో దొరికింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది శాస్త్రవేత్తల దగ్గర భద్రంగా ఉంది. ఒక అంచనా ప్రకారం అయితే ఇది సుమారుగా 28,000 సంవత్సరాల క్రితం నాటిదని చెప్తున్నారు. అండ్ మరికొంతమంది ఏమంటున్నారంటే ఇది 34,000 నుంచి 40,000 సంవత్సరాల క్రితం నాటిదని చెప్తున్నారు. దీని యొక్క ఏజింగ్కి సంబంధించి ఇంకా పరీక్షలు అయితే నడుస్తున్నాయి. ఇది ఎప్పటి కాలం నాటిదన్నది పూర్తిగా తెలియలేదు, కానీ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆకర్షిస్తూ ఉంది ఇదైతే మాత్రం. నెంబర్ 3 ALH 84001. ఓకే, ఇప్పటిదాకా మనం జంతువుల యొక్క ఫాసిల్స్ గురించి మాత్రమే తెలుసుకున్నాం కదా. కానీ ఇప్పుడు జంతువుల నుంచి కొంచెం డిఫరెంట్గా మరొక డిస్కవరీ గురించి కూడా తెలుసుకుందాం. అదేంటంటే ఒక మెట్రాయిడ్లో ఒక భాగం. అండ్ ఈ మెట్రాయిడ్ కూడా డైరెక్ట్గా మన భూమి మీద పడలేదు. ఇది ఎలా మన భూమి మీదకి చేరుకుందని తెలిసినట్టయితే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఈ ALH 84001 అనే ఒక మెట్రాయిడ్ని మనం 1984లో అంటార్టికాలోని అలన్ హిల్స్ అనే ఒక ప్రాంతం దగ్గర కనుగొన్నాం. ఫస్ట్లో ఎవరికి కూడా ఇది ఎలా ఇక్కడికి చేరుకుందనేది అర్థం కావట్లేదు. అయితే కొంతమంది ఏమని చెప్పారంటే 4 బిలియన్ సంవత్సరాల క్రితం స్పేస్లో ఒక పెద్ద సెలెస్టియల్ బాడీ అలియాస్ మెటరాయిడ్ తన యొక్క గమనాన్ని స్పేస్లో ఒకవైపు నుంచి మరొక వైపుకు మార్చుకొని మార్స్ మీద క్రాష్ అయిపోయింది. అలాగా మార్స్ మీద క్రాష్ అయినప్పుడు ఏమైందంటే చాలా పెద్ద ఎత్తున దీని యొక్క రాళ్ళన్నీ కూడా మార్స్ యొక్క సర్ఫేస్ మీదకి చేరుకున్నాయి. ఆ తర్వాత 17 మిలియన్ సంవత్సరాల క్రితం మరొక మెట్రాయిడ్ వచ్చి మార్స్ మీద పడింది. సో ఆ టైంలో ఏమైందంటే చాలా పెద్ద మూమెంట్ అనేది వచ్చింది మార్స్ యొక్క సర్ఫేస్ మీద. ఆ మూమెంట్ కారణంగా ఆల్రెడీ దాని మీద ఉన్న రాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పేస్లోకి వచ్చేసాయి. అలాగా ఆ స్పేస్లోకి వచ్చిన ఆ రాళ్లలో ఒక రాయి మెల్లిగా మన యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయింది. అలాగా 13,000 సంవత్సరాల క్రితం ఈ మెట్రాయిడ్ మన భూమిని తాకిందని చెప్పి శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. సో చాలా వింతైన విధంగా మన భూమిని చేరుకుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని 1984లోనే కనుగొన్నప్పటికీ కూడా దీనికి 1996లో విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. ఎందుకంటే నాసా శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి ఒక విషయాన్ని తెలియజేశారు. అదేంటంటే దీని లోపల మనకి మైక్రోస్కోపిక్ పెట్రిఫైడ్ స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తున్నాయి. అయితే అందులో ఉన్న బ్యాక్టీరియా అనేది సేమ్ అంతకుముందు మన భూమి మీద కనుగొనబడిన బ్యాక్టీరియా లాగే అనిపిస్తోందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ లెక్కను చూసుకున్నట్టయితే ఇది స్పేస్ నుంచి వచ్చింది కాదని చెప్పారు. కానీ ఇది ఖచ్చితంగా స్పేస్ నుంచే వచ్చి ఉండాలి. మరి స్పేస్ నుంచి వచ్చినప్పుడు కూడా మన భూమి మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా అందులో ఎలా ఉంది? సో బహుశా మార్స్లో కూడా ఇటువంటి బ్యాక్టీరియా ఉండి ఉండొచ్చు. అంటే మార్స్లో కూడా జీవం అనేది ఉండి ఉండొచ్చు అని వాళ్ళు చెప్పారు. సో అప్పుడు ఈ మెట్రాయిడ్కి మరింత ఎక్కువ పాపులారిటీ అనేది వచ్చింది. నెంబర్ 4 ఇకారియా వారియోటియా. ఒకసారి మన గ్రహంలో కొంతకాలం వెనక్కి వెళ్ళి చూసొద్దాం. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడున్నట్టుగా డబుల్ సెల్డ్ ఆర్గానిజమ్స్, మల్టీ సెల్డ్ ఆర్గానిజమ్స్ అనేవి లేవు. అప్పట్లో భూమి మీద కేవలం సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ మాత్రమే ఎక్కువగా జీవిస్తూ ఉండేవి. మనకందరికీ తెలిసిన విషయమే అది. కోర్స్ ఈ వామ్ని మొదటిసారి చూసినప్పుడు మీకు కొంత డిస్గస్టింగ్గా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఇది ఈ భూమి మీద నివసించిన అత్యంత ఓల్డెస్ట్ క్రియేచర్స్లో ఒకటి. రీసెంట్గా సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు నీటి లోపల ఈ జీవి యొక్క ఫాసిలైజ్డ్ స్పెసిమెన్స్ని కనుగొన్నారు.
అండ్ అవి సుమారుగా 555 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివంట. సో అప్పట్లో సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ తప్ప ఇంకేమీ లేవు కదా ఈ భూమి మీద. సో దీన్ని స్టడీ చేయడం ద్వారా అప్పట్లో ఆ ఏకకణ జీవులు భూమి మీద ఎలా పెరిగేవి, అవి ఎలా బ్రతికేవి, వాటికి కావాల్సిన వాటిని ఎలా సమకూర్చుకునేవి, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా బాగా కుదురుతుందన్న నమ్మకంతో వీటి మీద స్టడీస్ అయితే చేస్తున్నారు. అండ్ మనకి దొరికిన ఈ జీవి సుమారుగా 2.5 మిల్లీమీటర్ల థిక్నెస్ని కలిగి ఉంది. అండ్ అంతేకాకుండా 7 మిల్లీమీటర్ల పొడవునైతే కలిగి ఉంది. ఇది భూమి లోపల చాలా లోతులో నివసిస్తూ ఉంటుందంట. కేవలం ఫుడ్ కోసం వెతకడానికి మాత్రమే ఓషన్ యొక్క సర్ఫేస్ మీదకి వస్తుందంట. నెంబర్ 5, జ్యువెలరీ. ఆఫ్ కోర్స్ ఈ బాక్స్ని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు ఎవరైనా కూడా ఇది ఒక పనికి మారిన ఇనప పెట్టె అని అనుకుంటారు. లేదంటే అప్పటి కాలం నాటి ప్రజలు బహుశా దీన్ని డెకరేషన్ పర్పస్ కోసం ఉపయోగించి ఉండొచ్చని చెప్తూ ఉంటారు. కానీ నిజానికైతే ఇది ఒక పురాతన కాలం నాటి సెక్యూరిటీ సిస్టమ్ అంట. ఇన్ఫ్యాక్ట్ పురాతన కాలం నాటి రోమన్ నగరమైన పాంపైలో కొంతమంది డబ్బున్న వాళ్ళు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళందరి దగ్గర కూడా విపరీతమైన సంపద అనేది ఉండేది. వాళ్ళు ఏంటంటే వేరే దగ్గర నుంచి సంపదను సృష్టించడం కన్నా, వేరే వాళ్ళ దగ్గర నుంచి సంపదను దోచుకోవడం మీద కన్నా, వాళ్ళ దగ్గర ఉన్న సంపదని జాగ్రత్తగా దాచుకోవడం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేవారంట. సో అందువలనే మోడర్న్ డే ప్రజలు అప్పుడప్పుడు ఈ పురాతన కాలం నాటి నగల్ని చూడగలిగే అవకాశాన్ని అయితే వాళ్ళు కల్పించారు. ఈ బాక్స్ని సుమారుగా 2000 సంవత్సరాల క్రితం నిర్మించారు. అండ్ ఇది ఒక అద్భుతమైన మాస్టర్ పీస్ అని కూడా దీన్ని చూసిన వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఇది చరిత్రలో సంభవించిన ఎన్నో ఘోరమైన ప్రమాదాలను కూడా తట్టుకొని నిలబడిందంట. అంటే ఉదాహరణకి మౌంట్ వెసువియస్ ఒకసారి ఇది ఉన్నప్పుడు బద్దలైందంట. అయినా కూడా ఇది ఆ అగ్నిపర్వతం యొక్క బ్లాస్ట్ని కూడా తట్టుకొని నిలబడింది. దీంట్లో మనకి 4 స్టేజ్ల లాకింగ్ మెకానిజం అనేది ఉంది. దీన్ని శాస్త్రవేత్తలు 1980లో కనుగొన్నారు. తర్వాత ఎంతో కష్టపడి దీన్ని ఓపెన్ చేశారు. దీంట్లో మనకి చాలా రకాల నగలనేవి కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని అయితే గల్ఫ్ ఆఫ్ నేపుల్స్ ప్రాంతానికి చెందిన నగలని శాస్త్రవేత్తలు అయితే అభిప్రాయపడుతున్నారు. బట్ ఇంకోటి ఏంటంటే ఈ నగల్ని ఎందుకని ఇలాగా ఇటువంటి ఒక బాక్స్లో పెట్టి దాచారనేది అయితే మాత్రం శాస్త్రవేత్తలకు అర్థం కావట్లేదు. అండ్ దీనికి సంబంధించి ఇంకా రీసెర్చ్లు అయితే జరుగుతూ ఉన్నాయి. నెంబర్ 6, టెర్రకోటా ఆర్మీ. మేబీ వీటి గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అయితే ఈ టెర్రకోటా ఆర్మీ అనేది చాలా పాపులర్ అండ్ చైనాలో ఉన్న అత్యంత ముఖ్యమైన అట్రాక్షన్స్లో ఇది కూడా ఒకటి. అండ్ ఈవెన్ యునెస్కో వాళ్ళు దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించారు. సో అంత అద్భుతమైన ప్రాంతం ఇది. అయితే ఒక అంచనా ప్రకారం వీటిని బిఫోర్ ది కరెంట్ ఇయర్ 2000లో చైనాలో నిర్మించి ఉంటారని అనుకుంటూ ఉన్నారు. అప్పట్లో ఈ ప్రాంతంలో పెద్దగా పాపులేషన్ అనేది కూడా ఉండేది కాదు. కాకపోతే అప్పట్లో రాజులు మాత్రం కొంచెం ఎక్కువగా ఉండేవారు. అండ్ వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా చాలా డిఫరెంట్గా ఉండేది. అండ్ అప్పట్లో ఈ ప్రాంతాన్ని క్యూషి ఇయాంగ్ అనే ఒక రాజు పాలిస్తూ ఉండేవాడు. చైనాని మొత్తాన్ని ఒకటి చేయడంలో అతను నిజంగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఆ రాజుకి చాలా ఆశలు ఉండేవి, చాలా కోరికలు ఉండేవి, అండ్ చాలా పవర్ఫుల్గా కూడా ఉండేవాడు. అయితే అతనికి ఒక వింతైన ఆలోచన ఉండేది. అదేంటంటే అతను బ్రతికున్నప్పుడు మాత్రమే కాకుండా చనిపోయిన తర్వాత కూడా శత్రువుల మీద విజయాన్ని సాధించాలి అని అనుకునేవాడు. దానికోసం అతను చనిపోయిన తర్వాత కూడా అతనికి ఒక ఆర్మీ కావాలి అనుకున్నాడు. సో అందుకోసమని అతను బ్రతికి ఉన్నప్పుడే తన యొక్క టోమ్ని తయారు చేయించుకున్నాడు. అండ్ అంతేకాకుండా ఆ టోమ్ యొక్క బయట భాగంలో ఇలాగ ఒక ఆర్మీని కూడా ఏర్పాటు చేయించుకున్నాడు అతను. సో ఈ ఆర్మీ అనేది అతని సమాధికి తూర్పు భాగాన 1 మైలు దూరంలో ఉంటుంది. దీంట్లో మనకి పెద్ద పెద్ద వింతైన క్లే స్టాట్యూస్ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా అండర్ గ్రౌండ్లో బరీ అయిపోయి కనిపిస్తూ ఉంటాయి. మనకి సుమారుగా 8,000 మంది సోల్జర్స్ ఉన్నారు ఇక్కడ. 130 రథాలు ఉన్నాయి, 520 గుర్రాలు ఉన్నాయి, 150 కాల్వరీ హార్సెస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చెక్కి ఉన్నాయి. వాటి యొక్క ఫేషియల్ ఫీచర్స్ కూడా ఏమాత్రం మిస్ అవ్వట్లేదు. వాటి యొక్క ఆర్మర్ మిస్ అవ్వలేదు, వాటి యొక్క వెపన్స్ మిస్ అవ్వలేదు. ఈవెన్ వాటి కాళ్ళకున్న షూస్ కూడా చాలా పర్ఫెక్ట్గా చెక్కబడి ఉన్నాయంట. అండ్ ఇప్పటికీ వీటిని నిర్మించి 2000 సంవత్సరాలకు పైనే అవుతోంది. అయినా కూడా ఈ స్కల్ప్చర్స్ అన్నీ కూడా చాలా మంచి కండిషన్లో ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం వీటిని నిర్మించడానికి సుమారుగా 38 ఏళ్ళు పట్టింది. అండ్ 7 లక్షల మందికి పైగా వర్కర్స్ అయితే వీటి కోసం పనిచేశారు. అండ్ ఈ టెర్రకోటా ఆర్మీని మొట్టమొదటిసారిగా 1974 మేలో కనుగొనడం జరిగింది. అండ్ ప్రస్తుతం అయితే ఇది ఒక ఓపెన్ ఎయిర్ మ్యూజియం టాంబ్. ఎవరైనా సరే కావాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు అనమాట. సో చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ చైనాలో కదా, వద్దులేండి. నెంబర్ 7, టోంబ్. ఈ అద్భుతమైన డిస్కవరీ అనేది రీసెంట్గానే కనుగొనబడింది. అండ్ ఇప్పటి వరకు ఈ భూమి మీద కనుగొనబడిన టాప్ 10 ఆర్కియలాజికల్ డిస్కవరీస్లో ఒకటని చాలామంది నమ్మకం. అండ్ 2019లో కనుగొనబడిన ది బెస్ట్ ఆర్కియలాజికల్ డిస్కవరీ అని కూడా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతూ ఉంటారు.
ఈ టూమ్లో గనక మనం వెళ్ళి చూసినట్టయితే గోడల మీద మనకి ఎన్నో అద్భుతమైన కళాఖండాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ అవి కూడా చాలా అద్భుతమైన కలర్స్తో పెయింట్ చేయబడి ఉంటాయి. అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బహుశా ఈ టూంబ్ నిర్మించి 2000 సంవత్సరాల పైనే అవుతుందని అనుకుంటున్నారు. అండ్ మరికొంతమంది అయితే 4300 సంవత్సరాలు అవుతుందని కూడా చెప్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పెయింట్స్ అనేవి ఎలాగా చెక్కు చెదరకుండా ఇంత అద్భుతంగా ఉన్నాయి అనేది అయితే మాత్రం అసలు అర్థం కావట్లేదు. దీన్ని వైట్ లైమ్ స్టోన్ బ్రిక్స్తో నిర్మించారు. ఆ తర్వాత దీని మీద పెయింటింగ్ అయితే వేశారు. అండ్ ఆ పెయింట్లో కూడా ఎన్నో ఆయిల్స్ని ఎన్నో రెజిన్స్ని మిక్స్ చేసి ఆ తర్వాత మాత్రమే పెయింట్ వేశారు. సో అందువలనే మనకి ఇవి ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయని ఎంతోమంది అభిప్రాయపడుతూ ఉంటారు. బహుశా ఇవి నిజంగానే 4300 సంవత్సరాల క్రితం నాటివి అయితే నిజంగా ఇవి చాలా ఆశ్చర్యకరమైన మరియు అద్భుతమైన నిర్మాణమనే చెప్పాలి. పప్పీ యాక్చువల్గా ఇందాక మనం ఒక బేబీ మ్యామత్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాన్ని చాలా అద్భుతంగా దాచిన విధానం గురించి కూడా మాట్లాడుకున్నాం మనం. అయితే అలాగా ఐస్లోని మరియు మంచులోని దాగి ఉన్న మరొక అద్భుతమైన డిస్కవరీయే ఈ పప్పీ. ఈ పప్పీని 2018లో కనుగొన్నారు. యాకుక్సీ అనే ఒక పెర్మాఫ్రోస్ట్ ప్రాంతంలో శాస్త్రవేత్తలకి ఈ పురాతన కాలం నాటి పప్పీ అనేది కనబడింది. అండ్ దీని యొక్క అనాలిసిస్లో ఏమని తేలిందంటే ఈ చిన్న కుక్కపిల్ల యొక్క మమ్మీ 18,000 సంవత్సరాల క్రితం నాటిది అని తేలింది. అంటే అప్పట్లో బ్రతికిన కుక్కపిల్ల యొక్క మమ్మీ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పటికీ కూడా దీని యొక్క ఒరిజినల్ స్టేట్లోనే ఉంది. ఇప్పటికీ కూడా దీని యొక్క ఒంటి మీద మనకి బొచ్చు అనేది కనిపిస్తూ ఉంది. అలాగే దాని యొక్క పళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో వాటిని చూసినట్టయితే ఇది చాలా అద్భుతంగా ప్రిజర్వ్ చేయబడి ఉంది అని అయితే మనకు అర్థమవుతూ ఉంది. అండ్ యాక్చువల్గా ఇప్పటివరకు కొంతమందికి ఉన్న నమ్మకం ఏంటంటే కుక్కలు 15,000 సంవత్సరాల క్రితం మాత్రమే ఈ భూమి మీదకి వచ్చాయని నమ్ముతున్నారు. కానీ దీన్ని చూసిన తర్వాత కుక్కలు అంతకు ముందే ఈ భూమి మీదకి వచ్చాయని చెప్పి కన్ఫర్మ్ అయితే చేసుకుంటున్నారు. నెంబర్ 9 మమ్మీ ఆఫ్ ఓల్డ్ ఉమెన్. యాక్చువల్గా ఈ అద్భుతమైన ఆర్కియలాజికల్ డిస్కవరీని చూసిన తర్వాత మేబీ మీకు అంతగా నచ్చుండకపోవచ్చు ఇది, బట్ అయినప్పటికీ కూడా చాలా ఆశ్చర్యం అయితే కలుగుతుంటుంది మీకు. ఎందుకంటే పురాతన కాలం నాటి నుంచి ఇప్పటివరకు చాలా అద్భుతంగా ప్రిజర్వ్ చేయబడిన మమ్మీస్లో ఇది కూడా ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ మమ్మీ అనేది చూడడానికి అసలు మహిళలాగే అనిపించదు, కానీ నిజానికి ఇది ఒక మహిళ యొక్క మమ్మీయే. ఈవిడ బిఫోర్ ది కరెంట్ ఇయర్ 200th ఇయర్లో నివసించేదంట. ఈమె పేరు క్సిన్ జ్యూయ్. ఈమె ఒక ఆరిస్టోక్రాట్. ఈమె తనకి 50 ఏళ్ల వయసు వచ్చినప్పుడు చనిపోయింది ఈమె. అండ్ మిగతా వాళ్ళ మమ్మీలలా కాకుండా ఈ మమ్మీని కొంచెం డిఫరెంట్గా ప్రిజర్వ్ చేశారు. ఈ మమ్మీని ఒక yellowish లిక్విడ్తో ప్రిజర్వ్ చేశారు. అండ్ ఆ బాక్స్ని ఓపెన్ చేసేంత వరకు కూడా ఆ yellowish లిక్విడ్ ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. కానీ ఎప్పుడైతే ఈమె యొక్క మమ్మీ చుట్టూ ఉన్న బాక్స్ యొక్క మూతను ఓపెన్ చేశారో వెంటనే ఆ yellowish లిక్విడ్ ఎవాపరేట్ అయిపోయింది. అది కూడా వితిన్ క్షణాలలో ఎవాపరేట్ అయిపోయింది. అయితే ఆ yellowish లిక్విడ్ అనేది ఎంత అద్భుతంగా పనిచేసిందంటే ఈమె యొక్క బాడీని ఇప్పటికీ కూడా చాలా స్మూత్గా ఉంచింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమె యొక్క బాడీని నేరుగా పెట్టకుండా 20 లేయర్ల క్లాత్ని ఆమె చుట్టూ ఉంచారంట. అండ్ అలాగే సిల్క్ రిబ్బన్స్తోని అలాగే వేరు వేరు వస్తువులతోని కూడా ఆ క్లాత్ని చాలా గట్టిగా ఆమె చుట్టూ కట్టేశారంట. సో ఈ అద్భుతమైన మెజర్స్ అన్నీ కూడా తీసుకోవడం వల్ల చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆమె ఒక నార్మల్ మనిషిలాగే ఉందంట. అంటే ఆమె యొక్క స్కిన్ అనేది స్మూత్గా ఎలాస్టిక్గానే ఉంది. ఆమె యొక్క జాయింట్స్ అనేవి ఇప్పటికీ కూడా ఫ్లెక్సిబుల్గానే ఉన్నాయి. అండ్ ఈవెన్ ఆమె యొక్క నరాలలో రక్తం కూడా ఉందంట. అదే అద్భుతమైన విషయం. దీన్ని 1971లో కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అండ్ ఈ మమ్మీని పూర్తిగా స్టడీ చేసినట్టయితే ఒకప్పటి కాలం నాటి ప్రజలు ఒకప్పటి కాలం నాటి మహిళలు ఎలా నివసించేవారని పూర్తిగా తెలుస్తుందని అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఏం చెప్పారంటే బహుశా అప్పట్లో ఈమె ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ని తినేదంట. సో అందువలన ఎక్కువగా మూవ్ అవ్వలేకపోయిందంట చనిపోయే టైంకి. సో ఓవర్ వెయిట్ అయిపోయి ఈమెకి ఇంటెస్టినల్ పారాసైటిక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయంట. అలాగే ఆథెరోస్క్లెరోసిస్ అనే ఒక వ్యాధి కూడా వచ్చిందని, కొరోనరీ థ్రోంబోసిస్ అనే ఒక వ్యాధి కూడా వచ్చిందని కూడా చెప్తున్నారు. సో మరికొన్ని స్టడీస్ అనేవి చేసిన తర్వాత అప్పటి కాలం నాటి వ్యక్తుల యొక్క పూర్తి జీవన విధానం అనేది తెలుస్తుంది ఈ మమ్మీ ద్వారా. బట్ నిజంగా ఈ మమ్మీని మాత్రం చాలా అద్భుతంగా ప్రిజర్వ్ చేశారు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది.
సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి.